ఒక ట్యాక్సీ డ్రైవర్ డిజైర్ విఎక్స్ఐ తీసుకోవడానికి తను కట్టే డౌన్ పేమెంట్ని ఆధారబట్టి 10 నుంచి 11 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. 5 ఇయర్స్ ఈఎంఐ సాగుతుంది కాబట్టి ఈ 5 ఇయర్స్కి తను ఒక వెహికల్ మీద డిజైర్ విఎక్స్ఐకి 11 lakhs తగలబెడతాడు. సో డౌన్ పేమెంట్ ఒక 3 లక్షలు కట్టాడు అనుకోండి. ఒక డ్రైవర్ దగ్గర ఏ డ్రైవర్ దగ్గర కూడా 3 lakhs సొంత డబ్బు ఉండదు. ఖచ్చితంగా అవి కూడా వడ్డీకే తీసుకురావాలి. దానికి ఒక 1 lakh వేసుకోండి. సో టోటల్గా 5 ఇయర్స్కి తను 12 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంతే. ఇంకా ఈ 5 ఇయర్స్కి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ తను పెట్టే ఖర్చు ఒక బండి మీద ఎంతనో నేను మీకు క్లియర్గా చెప్తాను, వినండి. ఒక ట్యాక్సీ డ్రైవరు డైలీ తన ఫ్యూయల్ ఖర్చులు పోను, తన సొంత ఖర్చులు పోను, తనకంటూ ఒక ఆదాయం మిగలాలి అంటే ఖచ్చితంగా 300 కిలోమీటర్లు తిరగాలి. సో ఏ ట్యాక్సీ డ్రైవర్ అయినా కూడా 300 కిలోమీటర్లు ఎవరైతే తిరుగుతున్నారో వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. తక్కువ తిరిగే వారికి ఒక 5 days 10 days లేట్ అవ్వచ్చు. బట్ మాక్సిమం 300 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ మంత్ జనరల్ సర్వీస్ ఉంటుందండి. అంటే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత జనరల్ సర్వీస్ ఉంటుందండి. సుమారు 1 yearకి 60,000 కేవలం జనరల్ సర్వీస్ అని చెప్పేసి తగలబెడుతున్నాడండి. 60,000 ఫస్ట్ కట్టిన 12 lakhs కాకుండా 60,000 జనరల్ సర్వీస్. అండ్ ఎవ్రీ ఇయర్ మనము ఈ డాక్యుమెంట్స్ రెన్యువల్ చేయించుకోవాలి కదండి. ఇన్సూరెన్స్ అంటే కమర్షియల్ వెహికల్కి ఇన్సూరెన్స్ మన ఓమ్ ప్లేట్ లాగా ఉండదండి. 12,000 15,000 అలా ఉండదండి. 30,000 ఉంటుంది. 28 30,000 అలా ఉంటుంది. సో 30,000 ఇన్సూరెన్స్ అండ్ నేషనల్ పర్మిట్ అని, స్టేట్ పర్మిట్ అని, ఫిట్నెస్ అని చెప్పేసి, కన్సల్టెంట్ ఫీ అని చెప్పేసి, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకొని ఒక 40,000 వరకు పెట్టుకోండి. జనరల్ సర్వీస్ 60,000, డాక్యుమెంటేషన్ ఒక 40,000. ఎవ్రీ ఇయర్లీ 1 lakh పెట్టుబడి పెడుతున్నాడు. ఫస్ట్ కట్టిన 12 lakhs కాకుండా. అండ్ ఇంకా ఉందండి మెయింటెనెన్స్, వెహికల్ మెయింటెనెన్స్. ఈ 1 yearకి టైర్లు అరిగిపోతాయి కదండి. టైర్లు పూర్తిగా నాశనం అవుతాయి కదా 1 lakh తిరిగితే. సో వాటికి ఒక 30,000 వేసుకోండి. ఇంకా అలాగే ఫుల్ సస్పెన్షన్ అని చెప్పేసి, టైమింగ్ చైన్ అని చెప్పేసి, క్లచ్ ప్లేట్లు అని చెప్పేసి, క్యాలిబర్ పిన్స్ అని చెప్పేసి, బ్రేక్ ప్యాడ్స్ అని చెప్పేసి, ఇలాగా ఒక జనరల్ సర్వీస్లో ఎవరీ జనరల్ సర్వీస్లో మీకు డీజిల్ ఫిల్టర్ కానీ బ్రేక్ ప్యాడ్స్ కానీ పడవండి. అందుకే ఇక్కడ పెడుతున్నాను వీటిని. సో ఇదొక 1 lakh పడుతుందండి ఇన్వెస్ట్మెంట్. సో టోటల్గా ఫస్ట్ కట్టిన 12 lakhs కాకుండా ఎవ్రీ ఇయర్ ఒక ట్యాక్సీ డ్రైవర్ తన సొంత వెహికల్ మీద, అంటే మీరు ఏదైతే ఊబర్లో చౌకగా దొరుకుతుందని చెప్పేసి బుక్ చేసుకుంటున్నారో, ఏదైతే ట్యాక్సీలో వెళ్తున్నారో ఆ ట్యాక్సీ నడవాలి అంటే, నీటి కండిషన్లో ఉండాలి అంటే ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎవ్రీ 5 yearsకి బండి లైఫ్ అయిపోతుందండి. ఎందుకంటే రోజుకు అతను 300 కిలోమీటర్లు తిరుగుతున్నాడు కదా. సో 5 years లోపు ఇంజన్ గుల్ల అయిపోతుంది. సో 5 yearsకి ఎక్స్ట్రాగా అతను ఇయర్లీ 2 lakhs అనుకుంటే 5 yearsకి 10 lakhs పెట్టుబడి పెడుతున్నాడు. మొదట 12 lakhs, ఇదొక 10 lakhs, టోటల్గా 22 లక్షల రూపాయలు ఒక 5 సంవత్సరాలకు తను ఖర్చు పెడుతున్నాడు. తన రక్తాన్ని పిండి దారబోస్తున్నాడు. మీరేమో ఊబర్లో చౌకగా చూస్తుంది, వాడిది ఏముందిలే క్యాబోడికి మిగలదా అని చెప్పేసి మీరు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు తక్కువ చూపిస్తుందని ఊబర్ బుక్ చేసుకుంటున్నారు. ఊబర్ వాడేమో డ్రైవర్ రక్తాన్ని పిండి పాపాన్ని మూట కట్టుకుంటూ మీకు చౌకగా ఇస్తున్నాడు. ఆ పాపాన్ని మీరు కూడా దారబోసుకుంటున్నారు, ఆ పాపంలో పాలు పంచుకుంటున్నారు. సో దయచేసి కస్టమర్స్ అందరూ కూడా ఈ ఊబర్ని పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసివేయండి. ఈ ఊబర్ని చూసి కాస్తో కూస్తో రేట్లు ఇచ్చే వాళ్ళు కూడా ర్యాపిడో, ఓలా వాళ్ళు కూడా ప్రైస్ తగ్గాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చౌకగా ఉందని ఊబర్ బుక్ చేసుకుంటున్నారు, ర్యాపిడోకి మరియు ఓలాకి బిజినెస్ జరగట్లేదు, మరి వాళ్ళు కూడా రేట్లు తగ్గిస్తారు కదండి. ఇక్కడ పూర్తిగా సర్వనాశనం అయ్యేది ఎవరండి? ఒక డ్రైవర్. 22 లక్షలు 5 సంవత్సరాలలో పెట్టుబడి పెడుతున్నాడు. వాడి ఇంటి రెంట్ ఏంటి, వాడికి పిల్లలు ఉంటారు, స్కూల్ ఫీజులు ఏంటి, వాడికి కడుపు ఉంటుంది, వాడి పిల్లలకి కడుపులు ఉంటాయి, ఇంటి మెయింటెనెన్స్ ఏంటి, వాడు ఎలా బతకాలి? కేవలం నేను సొంతంగా బతుకుతున్నాను, ఒకటి దగ్గర పని చేయట్లేదు అనే ఒక సాటిస్ఫాక్షన్ తప్ప వాడికి ఏదైనా మిగులుతుందా? మొదటగా నేను ఇంత ఖర్చు పెడుతున్నాను కదా అని చెప్పేసి డ్రైవరే షాక్ అవుతాడు ఈ వీడియో చూస్తే. డ్రైవర్లు అమాయకులండి. ఏదో కొంతమంది మీ దగ్గర ర్యాష్గా మాట్లాడచ్చు, కానీ నిజంగా చెప్తున్నాను, వాళ్ళ రక్తం దారబోస్తున్నారు. దయచేసి చౌకగా ఉందని ఊబర్ని బుక్ చేయకండి, కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీకు కూడా ఈ వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. డ్రైవర్లు క్యాన్సిల్ చేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పడే అవసరం ఉండదు. చూసారుగా మొన్న స్ట్రైక్ జరిగింది. కొంతమంది కడుపు తిప్పల కోసం అని చెప్పేసి ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలని చెప్పేసి కొంతమంది తప్పక డ్రైవ్ చేయాల్సి వస్తే మీరు రోడ్డు మధ్యలో దిగాల్సి వచ్చింది. వాళ్ళ అద్దాలు పగిలాయి. చూసారుగా. ఇక్కడ డ్రైవర్స్ని కస్టమర్స్ అర్థం చేసుకోవాలి.
కస్టమర్స్ని డ్రైవర్స్ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా అర్థం చేసుకోదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి కేవలం ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఇచ్చే ఫండ్స్ ఉన్నాయో అవి మాటకే అవసరం. ఎందుకంటే అవి నేరుగా వాళ్ళ జేబులోకి దూకుతాయి కాబట్టి. వాళ్ళకు తెలియదా, ఒక గవర్నమెంట్ యాప్ తీసుకొస్తే నేరుగా ఒక ఫిక్స్డ్ కిలోమీటర్కి ఇంత ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి పెడితే గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ వస్తుంది కదా, దానివల్ల గవర్నమెంట్ కూడా బాగుపడుతుంది కదా. మరి అది పొలిటీషియన్స్కి తెలియదు అంటారా? తెలుసు, కానీ చెయ్యరు. ఇక్కడ కస్టమర్స్ ఇబ్బంది పడాలి, డ్రైవర్స్ ఇబ్బంది పడాలి. దయచేసి ప్రతి కస్టమర్ అర్థం చేసుకోండి. చౌకగా ఉందని మాత్రం డ్రైవర్ల రక్తాన్ని తాగకండి. అర్థం చేసుకోండి. ఇది సొంత కార్లు ఉన్న వాళ్ళకు నేను చెప్పేది ఖచ్చితంగా అర్థమవుతుంది. నిజంగానే ఎవ్రీ వెహికల్ ఇన్ని కిలోమీటర్స్ తిరిగితే ఖచ్చితంగా ఈ మెయింటెనెన్స్ ఉంటుందని ఖచ్చితంగా సొంత కార్లు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో అర్థమవుతుంది. అండ్ డ్రైవర్ల విషయానికి వస్తే, బ్రదర్స్ మీరు ఎందుకు ఊబర్ తీసుకుంటున్నారు? ఊబర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు బుకింగ్స్? ఊబర్ని ఎందుకు అన్ఇన్స్టాల్ చేయట్లేదు? ఒక ఊబర్ వల్ల ర్యాపిడో, ఓలా ప్రైజులు కూడా తగ్గిస్తున్నారు కదా, వాళ్ళకు బిజినెస్ జరగట్లేదని. మీ వెహికల్ సిఎన్జి ఉందని చెప్పేసి మీకు మిగిలితే చాలని చెప్పేసి మిగతా డ్రైవర్లు కడుపు కొడతారా? మీరు కూడా గంటల తరబడి లైన్లో ఉండి సిఎన్జి కొట్టించుకుంటున్నారు కదా, మరి మీరు అది క్యాల్కులేట్ చేసుకోరా? మీరు కేవలం మైలేజ్ని మాత్రమే మైండ్లో ఉంచుకుని మీరు సిఎన్జి వెహికల్స్ తీసుకుంటున్నారు. కానీ కొంతమంది అనుభవం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు అంటే, మా ఇంజన్ లైఫ్ త్వరగా డామేజ్ అవ్వకూడదు, సిఎన్జి అయితే త్వరగా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఓన్లీ పెట్రోల్ వెహికల్స్ తీసుకుంటారు, ఓన్లీ డీజిల్ వెహికల్స్ తీసుకుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? మీ తోటి డ్రైవర్సే కదా, వారి గురించి మీరే కదా ఆలోచించాలి. ఎంత పడితే అంత 150, 180, 200 ఏది పడితే ఆ రైడ్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటే మీరు ఎన్ని స్ట్రైకులు చేసినా కూడా లాభం జరగదు బ్రదర్. ముందుగా మనము మారాలి. డ్రైవర్స్ అందరూ కూడా మీరు ఒక వెహికల్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? ప్రతి ఇయర్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? టైర్లు అని, మెయింటెనెన్స్ అని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి బ్రదర్స్. దయచేసి ఊబర్ని అందరూ కూడా అవాయిడ్ చేయండి. అలాగే ఎవరు ఇబ్బంది పెడితే ఆ యాప్ని అవాయిడ్ చేయండి. ఏది కరెక్ట్ ఉందో ఆ యాప్ని మెయింటైన్ చేయండి. జై హింద్, జై భారత్.